His words of encouragement means a lot, not just for me personally, but for the Telugu community and the people of Andhra Pradesh at large. So I'd like to thank the mayor personally from the bottom of my heart. ఈ సమావేశానికి విచ్చేసిన నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, జనసేన పార్టీ కార్యకర్తలకి, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ కార్యక్రమం ఇంత జయప్రదం అయినదానికి అహర్నిశలు కష్టపడిన డాలస్ తెలుగుదేశం పార్టీ సభ్యులు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. నేను అమెరికాలో చదివాను. 4 సంవత్సరాలు ఇక్కడ అండర్ గ్రాడ్ చేశాను. 2 సంవత్సరాలు ఇక్కడ వాషింగ్టన్ డీసీలో వరల్డ్ బ్యాంక్లో పనిచేశాను. మళ్ళీ 2 సంవత్సరాలు స్టాన్ఫర్డ్లో ఎంబీఏ చేశాను. దానికోసం చెప్పట్లేదని చెప్పలా. కానీ ఈరోజు అంటే ఈ దేశంలో సుమారుగా 9 సంవత్సరాలు నేను ఉన్నా, కానీ ఎప్పుడు జరగని సంఘటన ఈరోజు ఒకటి జరిగింది. అదేంటంటే నేను ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిన తర్వాత బయటకు వస్తున్నా. కరెక్ట్గా 6 పోలీసులు వచ్చారు. నాకు డౌట్ వచ్చింది, ఏదో నన్ను పట్టుకెళ్ళడానికి వచ్చారా, నన్ను బయటికి తీసుకెళ్ళడానికి వచ్చారని. వాళ్ళు మీరు ఇక్కడ ఆగండి అన్నారు. ఏమైందన్నా, బయట చాలా రద్దీగా ఉండి మీరు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళేదానికి లేదు, మీకు పర్మిషన్ లేదని చెప్పారు. అంటే నేను డాలస్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి ఈరోజు ఇప్పుడు ఈ కార్యక్రమం వరకు నాకు ఇంత పెద్ద ఘన స్వాగతం పలికిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అమెరికాలో ఉన్నానో ఆంధ్రప్రదేశ్లో ఉన్నానో నాకు డౌట్ వచ్చింది. నాకు ఈరోజు మీ ఉత్సాహం, మీ జోష్, మీ కేకలు వింటుంటే తిరిగి మళ్ళీ నా పాదయాత్ర యువగలం రోజులు గుర్తొస్తున్నాయి. ఆనాటి పాలకులు అడుగడుగునా నన్ను ఇబ్బంది పెట్టారు, నడవనీయలేదు, మైక్ లాక్కున్నారు, స్టూల్ లాక్కున్నారు. ఆయన మనల్ని తొడగొట్టి ముందరికి నడే తగ్గేదే లేదని ఆనాడు చెప్పారు. అదేవిధంగా ఈరోజు కూడా నాకు మీరు అంత ఘన స్వాగతం పలికారు. ఇక్కడ చాలా మందిని ప్రతిపక్షం రోజుల నుంచి నాకు పరిచయం ఉన్నవారు, వాళ్ళందరూ చూసినప్పుడు ఆ రోజులు గుర్తొస్తున్నాయి. వాళ్ళందరూ ఒకటే చెప్పదలుచుకున్నాను, మిమ్మల్ని నా గుండెల్లో పెట్టుకుని కాపాడే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు.